ఒక పల్లెటూర్లో రామయ్య సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు సోమన్న బహు పిసినారి, రెండోవాడు కామయ్య గడుసువాడు, ఎదుటివార్ని మోసం చేయడంలో దిట్ట. మూడోవాడు రాము ఏమీ తెలియని అమాయకుడు, దయగలవాడు. ఊర్లో వీరి ముగ్గురు గురించి ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ ఉంటూనే ఉండేది. ఒకరోజు తమ ఇంటి అరుగుమీద కూర్చొని రామయ్య సీతమ్మ బాధపడుతూ ఉంటారు. చూసావా సీత, మన కర్మ ఎలా కాలిందో. ఊళ్ళో వాళ్ళందరూ మన పిల్లల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎటు వెళ్ళినా వీళ్ళు మనకి తలవంపులే తెస్తున్నారు. అవునండి, నా కడుపున చెడపుట్టారు. ఆ పెద్దవాడు సోమన్నను చూస్తే ఇంట్లో ఉప్పు తక్కువైతే పక్కింటికి వెళ్ళి అడుక్కోమంటాడు. కాని దమ్మిడి ఖర్చు చేసి ఉప్పు కొనడు. 10 పైసలు ఖర్చు చేయాలంటే వాడికి ప్రాణం పోయినంత పనవుతుంది. వాడి పిసినార్తనం చూసి ఊళ్ళో వాళ్ళు నవ్విపోతున్నారు. వాడైనా తన పిసినార్తనంతో తనలో తాను చేస్తున్నాడు. ఈ రెండోవాడు కామయ్య ఉన్నాడే, వాడు పచ్చి మోసకారి. నిన్నటికి నిన్న రంగయ్యకు పనికిరాని ఎద్దుని రంగు పూసి మంచి ఎద్దు అని చెప్పి 100 రూపాయలకి అంటగట్టాడు. వాడు ఊర్లో ఎవరికి నామం పెడతాడు అని నా గుండె ఎప్పుడూ గుబేల్మంటూనే ఉంటుంది. ఇక మూడోవాడు రాము, వాడికసలు లోకజ్ఞానమే లేదండి. నిన్న దారిలో ఎవరో బిచ్చగాడు చలికి వణుకుతూ ఉంటే వాడు వేసుకున్న చొక్కా తీసి వాడికిచ్చేసి ఒట్టి ఇంటితో ఇంటికొచ్చాడు. వాడమ్మాయికత్వం చూస్తే జాలేస్తోంది. ముగ్గురు కొడుకులున్నా మన కన్నీళ్లే మిగిలాయి. వాళ్ళెప్పటికి మారుతారో ఏంటో. మరే, వాళ్ళు మారే వయసు దాటిపోయింది సీత. ఊళ్ళో వాళ్ళు మన ముఖం మీదే అసహ్యించుకుంటున్నారు. రేపొద్దున మనకేవైనా అయితే ఈ ముగ్గురు కలిసి బతకలేరు. ఎవరి దారి వారు చూసుకొని నాశనమైపోతారు. అదే సమయంలో ముగ్గురు అన్నదమ్ములు పక్కనే ఉన్న అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్తూ ఉంటారు. దారిలో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పెద్ద కొడుకు సోమన్న రెండోవాడు కామయ్యతో, రేయ్ కామయ్య, ఆ చేతిలో ఉన్న గొడ్డలి కాస్త జాగ్రత్తరా. అది మొద్దుబారిపోతే దాన్ని సానబట్టడానికి ఆ కమ్మరి సుబ్బయ్య 10 పైసలు అడుగుతాడు. 10 పైసలంటే మాటలా? ఎంతో కష్టపడితే గాని రావు. చెట్లు నరికేటప్పుడు రాళ్లకి తగలకుండా చూసుకో. అప్పుడు రెండో కొడుకు కామయ్య, నీ పిసినారితనం తగలయ్యా. ఎప్పుడూ పైసల గురించే నీ ఏడుపు. గొడ్డలికి సాన పట్టాలంటే డబ్బులెవరిస్తారా? వాడి దగ్గరికెళ్ళి గొడ్డలిచ్చి మా నాన్నకు ఒంట్లో బాగలేదు, నీకు తర్వాత వడ్డీతో సహా ఇస్తాను అని మాయ మాటలు చెప్పి సాన పట్టించుకునొస్తాను. ఇలా తెలివిగా బతకడం నేర్చుకో. అప్పుడు మూడో కొడుకు రాము, అన్నయ్య, కష్టం చేసిన వాడికి కూలీ ఇవ్వకుండా అబద్ధాలాడి మోసం చేయడం పాపం కదా. నాన్నగారికి ఒంట్లో బాగోలేదని అబద్ధం ఎందుకు చెప్తావు? ఆయనకి నిజంగా బాగోకపోతే మనం తట్టుకోలేం కదా. రే వెర్రివాడా, నువ్వు నోరు మూసుకో. అబద్ధం ఆడకపోతే ఈ రోజుల్లో మనం బతకలేన్రా. నీలాగా అందరికీ దానాలు చేసుకుంటూ పోతే చిప్ప చేతికొస్తుంది. అవున్రా రాము, వాడు చెప్పింది నిజమే. అవసరం వస్తే అబద్ధం ఆడు, కాని జేబులో నుంచి పైసా మాత్రం తీయకు. ఇదే నా సిద్ధాంతం. అలా వారు అడవిలో వెళ్తుండగా ఒక చెట్టు కింద ఒక స్వామీజీ స్పృహ తప్పి పడిపోయుంటారు. ఎండ తీవ్రతకు దాహానికి ఆయన మూర్ఛపోయుంటారు. రాము అది చూసి ఆగిపోతాడు. అన్నయ్య, ఆగండి, అక్కడ చూడండి, ఎవరో ఒక పెద్ద ఆయన కింద పడిపోయున్నాడు. చలనం లేకుండా ఉన్నాడు. పదండి వెళ్ళి చూద్దాం. రేయ్ వద్దురా, ఆగు. ఎవడు ఎందుకు పడిపోయాడు మనకెందుకు చెప్పు. ఏ జబ్బుతో పడిపోయాడు, లేక పైకి పోయాడు, ఎవరికి తెలుసు? వాడు చనిపోయుంటే కావలివారొచ్చి మనల్ని పట్టుకుంటారు. రచ్చబండల చుట్టూ తిరగాలంటే బోలెడు ఖర్చవుతుంది. నా దగ్గర చిల్లిగవ్వలేదు. ముందిక్కడ్నించి పారిపోదాం పదండి. ఆగు సోమన్నా, అలా పారిపోతే ఎలా? ఆ పడి ఉన్న స్వామీజీ మెళ్ళో చూడు, లావుపాటి రుద్రాక్షల దండ ఉంది. చేతికేదో ఉంగరం కూడా ఉంది. ఆయన పైకి పోయుంటే ఆ వస్తువులు మనం తీసుకుంటే ఎవరికీ తెలియదు కదా. వెళ్ళి వాడి మూటలు తనిఖీ చేద్దాం పదా. అన్నయ్య, మీకేమైనా బుద్ధుందా అసలు? ఆపదలో ఉన్న మనిషిని చూసి ఒకరు ఖర్చవుతుంది పారిపోదాం అంటారు, ఇంకొకరు దొంగతనం చేద్దామంటారు. ఆయనకి ఊపిరాడుతూనే ఉంది. నాకు చాలా భయంగా ఉంది. మనం ఆయన్ని కాపాడాలి. నేను వెళ్ళి ఆ వాగులోంచి నీళ్లు తీసుకొస్తాను అని రాము చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఆకులో నీళ్లు పట్టుకొనొస్తాడు. సోమన్న కామయ్య దూరం నుంచే చూస్తూ ఉంటారు. రాము నీటిని
స్వామీజీ ముఖం మీద చల్లి నోట్లో కొన్ని నీళ్లు పోస్తాడు. స్వామీజీ నెమ్మదిగా కళ్ళు తెరుస్తారు. నాయనా, దాహం. ఇదిగోండి స్వామి, ఈ నీళ్లు తాగండి. మెల్లగా లేచి కూర్చోండి, నేను పట్టుకుంటాను. అప్పుడు స్వామీజీ నీళ్లు తాగి కాస్త తేరుకొని కూర్చుంటారు. అప్పుడు సోమన్న, కామయ్య దగ్గరకొస్తారు. నాయనా, సరైన సమయానికొచ్చి నా ప్రాణాలు కాపాడావు. నేనెన్నో రోజులుగా తపస్సు చేసుకుని కాశీకి వెళ్తున్నాను. ఎండ దెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాను. మీ ముగ్గురు అన్నదమ్ములు నాకు సాయం చేశారు. నేను చాలా సంతోషించాను నాయనా. అందుకు సోమన్న తనలో తాను, సాయం చేయకపోయినా సాయం చేశావంటున్నాడు ఏదైనా దానం ఇస్తాడేమో, అడిగి చూద్దాం అనుకుని స్వామీజీతో, ఆ అవును స్వామి, మేమే మిమ్మల్ని చూసి మా తమ్ముణ్ణి నీళ్లు తేవడానికి పంపాం. ప్రాణాలు కాపాడినందుకు మాకేవైనా బహుమానం ఇస్తారా? అవును స్వామి, మీ దగ్గరేవైనా విలువైన వస్తువులుంటే ఇవ్వండి. మేమీ అడవిలో మిమ్మల్ని కాపలా కాసి బతికించాం కదా. నా దగ్గర ప్రాపంచిక సంపదలేమీ లేవు నాయనా. కాని నేను తపో సంపన్నుణ్ణి. నా ప్రాణాలు కాపాడినందుకు మీ ముగ్గురికి 3 వరాలు ప్రసాదిస్తాను. ఒక్కొక్కరు ఒక్కో వరం కోరుకోండి. అయితే గుర్తుంచుకోండి, ఆ వరాలను మీరు మంచి కోసం వాడితే మీకు మేలు జరుగుతుంది. స్వార్థానికి వాడితే మీకే కీడు జరుగుతుంది. వరాలా? నిజంగానా స్వామి? ఆహా, నాకు ధనం ఖర్చు పెట్టాలంటే అస్సలిష్టం ఉండదు. కానీ నాకన్నీ కావాలి. నేనే వస్తువు కొన్నా, ఎవరికి డబ్బిచ్చినా ఆ ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి నా జేబులోకొచ్చేయాలి. ఏది కొన్నా నాకుచితంగా వచ్చినట్టే ఉండాలి. ఇదే నాకు కావలసిన వరం. నీ మనసులో ఎంతుందో నాకర్థమైంది నాయనా. తథాస్తు. ఇదిగో, ఈ రాగి నాణెం తీసుకో. నువ్వు ఏ వస్తువు కొని ఈ నాణెం ఇచ్చినా వాళ్ళు చూడగానే ఇది బంగారు నాణెంలా కనిపిస్తుంది. వాళ్ళు దాన్ని పెట్టెలో పెట్టుకోగానే మాయమై తిరిగి నీ జేబులోకొచ్చేస్తుంది. కాని ఇది మోసానికి వాడితే నీకే ప్రమాదం. అబ్బో, బంగారు నాణెంలా కనిపిస్తుందా? ఇచ్చింది తిరిగి నా దగ్గరకే వచ్చేస్తుందా? నాకంతకన్నా ఇంకేం కావాలి స్వామి? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక ఇక బాబూ, నువ్వు రెండో వాడివి కదా, నువ్వు కోరుకో. స్వామి, నేనొక వర్తకుణ్ణి. నేనే వస్తువు అమ్మినా అది ఎంత చెత్త వస్తువైనా సరే, నేనేది చెప్తే అది అవతలివాడు నమ్మేయాలి. నేను ఇది సత్యమని అంటే చాలు, వాళ్ళు గుడ్డిగా నమ్మి నేనడిగినంత ధర ఇచ్చేయాలి. నా మాయమాటలకు ఎదురుండకూడదు. నీ బుద్ధి వక్రబుద్ధి నాయనా. అయినా వరం ఇస్తా అన్నాను కాబట్టి ఇస్తున్నాను. తథాస్తు. నువ్వు ఎవ్వరితో బేరం చేసినా చివరగా ఇది సత్యం అని అంటే వాళ్ళు దాన్ని దైవ వాక్కులా నమ్ముతారు. కానీ ఆ నమ్మకాన్ని నీచంగా వాడితే దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. ఇక నాయనా రాము, నీకే వరం కావాలనుకుంటున్నావు? చెప్పు నాయనా. స్వామి, నాకీ ధన కనక వస్తు వాహనాలు ఏమీ వద్దు. మా తల్లిదండ్రులెప్పుడూ మా అన్నల ప్రవర్తన చూసి ఏడుస్తూ ఉంటారు. మా ఊరి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. నా అన్నలు సన్మార్గులుగా మారి మా కుటుంబానికి ఊర్లో గౌరవం రావాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అదే నాకు కావలసిన వరం. నాయనా, నీ మనసు చాలా స్వచ్ఛమైంది. నీ అన్నలిద్దరూ తమ వరాలను ఊర్లో ప్రదర్శించి తమ గర్వం అణుచుకున్నప్పుడు నీ నిజాయితీ వల్లనే వాళ్ళు మారతారు. నీకు నేనొక వరం ఇస్తున్నాను. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ఇతరుల మంచి కోరి ఒక మాట అంటావో అది వెంటనే జరిగిపోతుంది. నీ వాక్కుకు నేనా శక్తి ఇస్తున్నాను. తథాస్తు అని చెప్పి ఆ స్వామీజీ ముగ్గురినీ ఆశీర్వదించి అక్కడ్నించి అంతర్ధానమవుతాడు. తమ వరాలను పరీక్షించుకోవాలని ఉత్సాహంగా ఊర్లోకి బయలుదేరతారు. రే కామయ్య, చూసావారా నా వరం? ఇక ఊర్లో పచారి కొట్టు సుబ్బయ్యకు దిమ్మ తిరిగిపోవాలి. వాడి దగ్గర ఒక బస్తా బియ్యం కొన్నా కూడా 10 పైసలు కూడా వదల్డు రావాడు. ఈరోజు వాడి కొట్టులో ఉన్న సరుకంతా ఈ మాయ నాణెంతో కొనేస్తాను. నేను కొన్నట్టు ఉంటుంది, నా జేబులోంచి పైసా పోయినట్టు ఉండదు. నేను ఊర్లో అందరికంటే ధనవంతుణ్ణైపోతాను. నీ వరం నీ దగ్గరే ఉంచుకోరా. నా వరం చూడు. ఊర్లో మునసబుకి ఎప్పటినుంచో ఒక మంచి గుర్రం కావాలి. నా దగ్గరున్న ఒక ముసలి గాడిదకు తెల్ల రంగు పూసి అది రాజవంశపు గుర్రం అని చెప్పి అమ్ముతాను. ఇది సత్యం అనగానే మునసబు నమ్మేసి
నాకు 1000 రూపాయలిస్తాడు. నా తెలివి ముందు నీ వరం ఎంతరా? అన్నయ్యలు, స్వామీజీ చెప్పారు కదా, వాటిని ఇతరులని మోసం చేయడానికి వాడొద్దని. ఊర్లో వాళ్ళకి తెలిస్తే మనల్ని ఊర్నించి వెలివేస్తారు. దయచేసి ఆ వరాల్ని. లోక కళ్యాణం కోసం వాడండి. నోరు మొయ్యరా వెర్రివాడా! నీకు వరం అడగడం చేతకాక ఏదో పనికిరాని వరం అడిగావు. మేమీ ఊర్లో ఎలా రాజుల్లా బతుకుతామో చూడు. అనుకుంటూ మరుసటి రోజు ఉదయం సోమన్న ఊర్లో ఉన్న పచారీ కొట్టు సుబ్బయ్య దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా సుబ్బయ్య, వ్యాపారం ఎలా నడుస్తోంది? ఏదో సాగుతోంది లేవయ్యా సోమన్న. అయినా నీకెందుకు? నువ్వు నా కొట్టుకొచ్చి అనా పైసా వస్తువు కొన్న పాపాన పోలేదు. ఎప్పుడూ ఉచితంగా అడగడమే. సరిగాని దారి వదులు, గిరాకీలు వస్తారు. అలా అంటావేంటయ్యా? ఈరోజు నీ కొట్టులో ఉన్న బస్తా బియ్యం, 10 తూముల కందిపప్పు, 5 డబ్బాల నూనె, బెల్లం అన్నీ ఇంటికి పంపించు. ఇదిగో ముందుగా సొమ్మిచ్చేస్తున్నాను అని సోమన్న తన జేబులో ఉన్న మాయ నాణెం తీసి సుబ్బయ్య చేతిలో పెడతాడు. సుబ్బయ్య చూడగానే అది తళతళలాడే బంగారు నాణెంలా కనిపిస్తుంది. సుబ్బయ్య ఆశ్చర్యంతో, అరేరే, ఏంటి సోమన్న, బంగారు నాణెం ఇస్తున్నావు? నీకేదైనా గుప్త నిధి దొరికిందా ఏంటి? ఇప్పుడే పనివాడితో సరుకులన్నీ మీ ఇంటికి పంపించేస్తాను. ఆ నా విలువేంటో ఇప్పుడు నీకు తెలిసింది కదా. నాణెం జాగ్రత్త, నేను వెళ్తున్నా. సుబ్బయ్య ఆ బంగారు నాణ్యాన్ని భద్రంగా తన గల్లా పెట్టెలో పెట్టుకుంటాడు. సోమన్న కొద్ది దూరం వెళ్ళగానే ఆ నాణెం పెట్టెలోంచి మాయమై మళ్లీ సోమన్న జేబులోకి వచ్చేస్తుంది. ఇది తెలియని సుబ్బయ్య సరుకులన్నీ సోమన్న ఇంటికి పంపిస్తాడు. మరోవైపు కామయ్య మునసబింటికి వెళ్తాడు. తన వెంట ఒక ముసలి జబ్బుపడిన గాడిదను తీసుకువెళ్తాడు. దానికి రంగులు పూసి పైన ఒక మంచి పట్టు వస్త్రం కప్పుతాడు. దండాలయ్యా మునసబుగారు, మీరెప్పట్నుంచో మంచి గుర్రం కావాలంటున్నారు కదా. నేను పొరుగుదేశం వెళ్ళి ఎంతో కష్టపడి రాజవంశానికి చెందిన మేలు రకం గుర్రాన్ని మీకోసం తీసుకొచ్చాను. ఏదిరా గుర్రం? ఏది? వస్త్రం తీసి చూపించు. అప్పుడు కామయ్య వస్త్రం తీస్తాడు. అది చూడ్డానికి చిక్కిపోయిన గాడిదలానే ఉంటుంది. రేయ్ కామయ్య, నాతోనే మాయలు చేస్తున్నావా? ఇది చూడ్డానికి నా పక్కింటివాడి ముసలి గాడిదలా ఉందే. దీన్ని రాజవంశపు గుర్రం అంటావా? ఏరా, నాకే నామం పెడదామనుకుంటున్నావా? అయ్యో మునసబుగారు, మీతో నేను అబద్ధం చెప్తానా? ఇది చూడ్డానికి అలా ఉంటుంది గాని పరుగు పెడితే వాయువేగాన్ని కూడా దాటేస్తుంది. ఇది నిజంగా రాజవంశపు గుర్రమే. ఇది సత్యం అనగానే కామయ్య వరం ప్రభావం చూపిస్తుంది. మునసబు కళ్ళకి ఆ ముసలి గాడిద ఒక అందమైన శ్వేత అశ్వంలా కనిపిస్తుంది. మునసబు పరవశించి, అవును కామయ్య, ఎంత అందంగా ఉందో. దీని కండలు తిరిగిన దేహం చూస్తుంటేనే తెలుస్తోంది. నేను పొరపాటు పడ్డాను. అవును, దీని వెల ఎంత? మీకు తెలియందేముంది బాబయ్య, కేవలం 500 రూపాయలివ్వండి చాలు. మునసబు వెంటనే ఇంట్లోకెళ్ళి 500 రూపాయలు తెచ్చి కామయ్య చేతిలో పెడతాడు. కామయ్య సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఇంటికొస్తాడు. ఇంతలో సాయంత్రమవుతుంది. ఈ లోపల పచారీ కొట్టు సుబ్బయ్య తన గల్లా పెట్టె తెరిచి చూస్తాడు. అందులో బంగారు నాణెం ఉండదు. దానికి బదులు ఒక నల్లటి బొగ్గు ముక్క ఉంటుంది. అటు మునసబు సాయంత్రం గుర్రమెక్కి ఊర్లో తిరుగుదామని వస్తాడు. వరప్రభావం పోవడంతో అది మళ్లీ మామూలు ముసలి గాడిదలా కనిపిస్తుంది. మునసబుకు కామయ్య చేసిన ఘోరమైన మోసం అర్థమవుతుంది. సుబ్బయ్య, మునసబు ఊరి జనాన్ని వెంటేసుకొని కోపంగా రామయ్య ఇంటికొస్తారు. రేయ్ రామయ్య, కామయ్య ఎక్కడా? కామయ్య, బయటికి రండ్రా. మోసకారి వెధవ, మునసబుకే గాడిదని అంటగడతావురా? ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదలను. ఆ సోమన్నగాణ్ణి కూడా బయటికి లాగండి. బంగారు నాణెం అని చెప్పి బొగ్గుముక్క పెట్టి నా సరుకంతా దోచుకుపోయాడు. పిస్సినారి వెధవ, ఇద్దర్నీ చెట్టుకు కట్టేయండి అంటూ చెట్టు కట్టేస్తారు. రామయ్య, సీతమ్మ భయంతో వణికిపోతూ బయటికొస్తారు. అయ్యయ్యో, వదిలేయండయ్యా. మా పిల్లల్ని ఏమీ చేయకండి. వాళ్ళు చేసిన తప్పుకి నేను దండం పెడతాను. మునసబు గారు, క్షమించండి. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళని కొట్టకండయ్యా. రామయ్య గారు, మీరు పక్కకి తప్పుకోండి. వీళ్ళు ఊరికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళని ఊర్నించి వెలివేయాలి. కొట్టండిరా వీళ్ళని అంటూ ఊరి జనాలందర్నీ వాళ్ళిద్దరి మీదికి
రెచ్చగొట్టి పంపిస్తాడు. స్వార్థానికి వాడినందువల్ల ఆ వరాలు వాళ్ల పాలిట శిక్షలుగా మారిపోతాయి. సోమన్న జేబులోని నాణెం బరువెక్కి వాణ్ణి కిందకి లాగుతూ ఉంటుంది. కామయ్య ఏది మాట్లాడాలన్నా గొంతులోంచి మాట రాకుండా గాడిద అరుపులు వస్తూ ఉంటాయి. నన్ను వదిలేయండయ్యా, నా జేబులో నాన్న నన్ను కిందకి లాగేస్తోంది, నా ప్రాణం పోయేలా ఉంది. ఇది చూసి రాము దండాలయ్యా మునసబు గారు, నా అన్నల్ని క్షమించండి. వాళ్ళొక స్వామీజీ ఇచ్చిన వరాలతో మాయలో పడిపోయారు. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు మారతారు. మారతారా? వీళ్ళ బుద్ధి పుట్టుకతో వచ్చిన బుద్ధి. వీళ్ళెప్పటికీ మారరు. వీళ్లను వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళు చేసిన మోసానికి నా సరుకు, ధనం, మునసబుగారి 500 ఎవరు కడతారు? రాము కన్నీళ్లతో మనస్ఫూర్తిగా, నా అన్నలు చేసిన తప్పు వాళ్ళకి తెలిసొచ్చింది. దేవుడా, నా అన్నలు తమ పిసినార్తనాన్ని, మోసకారి బుద్ధిని వదిలేసి సన్మార్గులుగా మారాలి. మునసబు గారి ధనం, సుబ్బయ్య గారి సరుకుల ధనం వాళ్లకు తిరిగిచ్చేయాలి. నా అన్నలు ఈ ఊరికి మేలు చేసేవాళ్లుగా బతకాలి. ఇప్పుడే నా అన్నల మీద ఉన్న శాపం తొలగిపోవాలి అని రాము స్వచ్ఛమైన మనసుతో స్వామీజీ ఇచ్చిన సత్యవాకు వరాన్ని ఉపయోగించి ఈ మాటలంటాడు. వెంటనే ఒక అద్భుతం జరుగుతుంది. మునసబు జేబులోకి ఆయన 500 రూపాయలు తిరిగొచ్చేస్తాయి. సుబ్బయ్య కొట్లో సరుకులు మళ్లీ యథావిధిగా నిండిపోతాయి. సోమన్న జేబులో ఉన్న బరువైన నాణెం మాయమైపోయి వాడికి ఊపిరాడుతుంది. కామయ్య గొంతు కూడా మునుపట్లా మారిపోయి మళ్లీ అతను మనిషిలా మాట్లాడగలుగుతాడు. అరేరే, నా ధనం నా దగ్గరికే వచ్చేసింది. ఇదేం మాయా? అంటాడు మునసబు. అవునయ్యా, నా కొట్టులోంచి వచ్చిన పరివాడు ఇప్పుడే చెప్పాడు. సరుకులన్నీ మళ్ళీ కొట్టులోకొచ్చేశాయట. ఈ రాము ఏదో అద్భుతం చేశాడు అంటూ ఊరి జనాలు సోమన్న, కామయ్య కట్లు విప్పుతారు. సోమన్న, కామయ్య తమ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో రాము దగ్గరకొచ్చి, నన్ను క్షమించరా రాము, ధనం పిచ్చితో నేను మనిషిని కాకుండా పోయాను. నీ స్వచ్ఛమైన మనసు మమ్మల్ని ఈరోజు ప్రాణాలతో నిలబెట్టింది. ఇక మీదట నేనేనాడు పిసినారుతనంతో ప్రవర్తించను. నా కష్టం ఊరి వాళ్ళందరికీ ఉపయోగపడేలా బతుకుతాను. నన్ను కూడా క్షమించరా తమ్ముడు. ఇక నా జీవితంలో మోసమనే మాటనే ఎత్తను. నిజాయితీగా కష్టపడి బతుకుతాను. అన్నయ్యలు, మీరు మారారు. నాకదే 10,000. అమ్మా నాన్నల కళ్లల్లో ఆనందం చూడటమే నాకు కావాలి. చూసావా సీత, మన రాము నిజాయితీ వాళ్ళ అన్నల్ని కూడా మార్చేసింది. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమే రామయ్య గారు, మీ చిన్న కొడుకు రాము దైవ సమానుడు. వాడి చలవ వల్లే మీ పెద్ద కొడుకులు కూడా బుద్ధి మార్చుకున్నారు, బుద్ధి తెచ్చుకున్నారు. ఇక మీదట మీ కుటుంబానికి ఈ ఊర్లో ఎలాంటి చెడ్డ పేరు ఉండదు. మేమంతా మిమ్మల్ని గౌరవిస్తాం. అలా అని ఊరి జనాలందరూ రాముని ప్రశంసిస్తారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిస్వార్థమైన ప్రేమే మనిషిలోని స్వార్థాన్ని, మోసాన్ని తొలగించగలదు. నిజాయితీగా చేసే ప్రార్థన అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేస్తుంది.